ఉద్యోగులకు ప్రతి ఏటా ట్యాక్స్ బెడద ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ట్యాక్స్ డిడక్షన్ వెంటాడుతుంటుంది. వీలైనంత వరకు ట్యాక్స్ మినహాయింపు ఉండాలని అనుకుంటారు. ఏం చేయాలో తెలియక చాలా మంది ట్యాక్స్ రూపంలో చాలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. వచ్చే ఆదాయంపై ప్లానింగ్ సరిగ్గా ఉంటే ఖచ్చితంగా ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా ఉండాలి. అప్పుడే ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. కొన్ని పద్ధతులు పాటిస్తే ఆదాయం ఎంత పెరిగినా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. కొన్ని రకాల ఖర్చులు, కొన్ని రకాల ఆదాయాలు ట్యాక్స్ పరిధిలో ఉండవు. అందుకే ప్లానింగ్ సరిగ్గా ఉండాలంటారు. ప్లానింగ్ సక్రమంగా ఉంటే మీ ఆదాయంపై అస్సలు ట్యాక్స్ ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం ట్యాక్స్ డిడక్షన్లు, ట్యాక్స్ మినహాయింపుల్ని సరిగ్గా వినియోగిస్తే ట్యాక్స్ సేవ్ చేయవచ్చు. ఒకవేళ ట్యాక్స్ కట్ అయితే రియంబర్స్మెంట్ పొందవచ్చు. జీతంపై ట్యాక్స్ కోత లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ మధ్య సమన్వయం చేసుకోవాలి. మీ ఏడాది జీతం 12 లక్షలుంటే కొన్ని ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ద్వారా మొత్తం రియంబర్స్ పొందవచ్చు, లేదా ట్యాక్స్ పడకుండా చేసుకోవచ్చు. ₹1 కూడా ట్యాక్స్ పడకుండా తప్పించుకోవచ్చు. మీ HR ను సంప్రదించి చేయవచ్చు. కన్వీనియన్స్, LTA, ఎంటర్టైన్మెంట్, బ్రాడ్బ్యాండ్ బిల్లులు, పెట్రోల్ బిల్లులు, ఫుడ్ కూపన్ల ద్వారా రియంబర్స్ పొందవచ్చు. LTA అనేది ప్రతి 2 ఏళ్లకోసారి ఉంటుంది. ఇది మీ కనీస వేతనంలో 10% ఉంటుంది. బేసిక్ శాలరీ 6 లక్షలుంటే LTA 60,000 ఉంటుంది. ఏడాదికి లెక్కేస్తే 30,000 ఉంటుంది. HRA క్లెయిమ్ చేసేందుకు 3 పద్ధతులుంటాయి. ఈ మూడింటిలో ఏది తక్కువైతే దానిపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. HRA అనేది నగరం, పట్టణాన్ని బట్టి మారుతుంది. కన్వీనియన్స్ అలవెన్స్ ప్రకారం 12 లక్షల జీతం అంటే రియంబర్స్మెంట్ 1 నుంచి 1.1 లక్షల వరకు ఉంటుంది. అంటే ఏడాది జీతంలో 1.5 లక్షల రూపాయలు పూర్తిగా ట్యాక్స్ లేకుండా ఉంటుంది. బ్రాడ్బ్యాండ్ బిల్లులపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. అందుకే దీనిని రియంబర్స్మెంట్ లో చేర్చాలి. నెలకు 700 నుంచి 1000 రూపాయలు అలవెన్స్ కింద వస్తుంటే ఏడాదికి 10 నుంచి 12,000 ఉంటుంది.